టీటీడీని భ్రష్టు పట్టించిన చైర్మన్ ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారి కొడుకు షాడో చైర్మన్గా అక్కడ వ్యవహరించి క్యాంటీన్ల దగ్గర నుంచి వాటర్ బాటిల్ దగ్గర నుంచి అన్ని కుంభకోణాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా టీటీడీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని అదేవిధంగా కొండపైన ఈ రెండు ఆదాయ వనరులుగా చూసినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు, వైసీపీ అప్పటి ప్రజాప్రతినిధులు అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నాయకులు రోజా గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ అవాస్తవాలు మాట్లాడుతూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు, మమ్మల్ని రమ్మని చెప్పి పోలీసుల చేత వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి అరెస్ట్ చేయించారని చెప్పేసి అసత్యపు ప్రచారం చేస్తూ ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, రోజా గారు. జిల్లా ఎస్పీ గారు, తిరుపతి జిల్లా ఎస్పీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము ఎవ్వరిని ఏ ఒక్క కార్యకర్తని వైసీపీ కార్యకర్తని హౌస్ అరెస్ట్ చేయలేదు. భూమన కరుణాకర్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్ళి మీరు వెళ్ళండి 5 మందా 10 మందా మీ వ్యక్తిగత సహాయకులు మీ గన్మెన్లు తప్ప కార్యకర్తలు అలవ్ లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. బుద్ధి ఉండే మహిళలు వేరు, మహిళలు కూడా సిగ్గుపడేటువంటి క్యారెక్టర్ ఈ సమాజంలో ఎవరిదైనా ఉందంటే అది రోజా గారిది. మహిళలు కూడా అసహించుకునే మహిళ ఎవరైనా ఉన్నారంటే రోజా గారు. ఇంత దుర్మార్గంగా మీడియా ముందు పబ్లిక్లో మహిళల్ని ఎవరైనా కించపరిస్తే పోరాటం చేయాల్సినటువంటి మహిళా నేత ఆడంగి వెదవల అని మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇంట్లో శెల్వమణి గారిని మాట్లాడి అలవాటై అదే భాషని బయట మాట్లాడితే ఇక్కడ ఎవరు భరించలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకి వర్గీకరణ చేసుకునే హక్కును కల్పించడం, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఈరోజు వర్గీకరణ గవర్నర్ల చేత ఆర్డినెన్స్ జారీ చేయడం, 2 తెలుగు రాష్ట్రాల్లో దళితులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దళితుల యొక్క సమగ్ర అభివృద్ధి, దళితుల్ని విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పేదరికం లేని దళిత సమాజాన్ని చూడాలనే సంకల్పంతో వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాదిగ ప్రజాప్రతినిధిగా వర్గీకరణ కోరుకునే వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా, ఆ పోరాటం నుంచి వచ్చిన వ్యక్తిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, నారా లోకేష్ గారికి, గవర్నర్ గారికి 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసినటువంటి గౌరవనీయులు శ్రీ మందాకృష్ణ మాదిగ గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.